ఫ్రెండ్స్, పిఎఫ్ అకౌంట్ లో ఫోన్ నెంబర్స్ అనేవి మిస్ మ్యాచ్ వస్తూ ఉంటాయి చాలా మందికి. ఆ ఫోన్ నెంబర్ అనేది ఎలా చేంజ్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. చాలా మందికి తెలియక ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి తికమక పడతా ఉంటారు. ఈ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ అని కొట్టంగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. అక్కడ సర్వీసెస్ లో ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి రెండు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్ ఇంకో ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. మీరు అది కొట్టంగానే మనకి ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఫుల్ గా అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. మీ దగ్గర యూఎన్ నెంబర్ ఉంటే యూఎన్ నెంబర్ కొట్టి అలాగే పాస్వర్డ్ కొట్టి సైన్ ఇన్ అయితే కొట్టండి. ఒకవేళ లేకపోతే ఫర్గెట్ కొట్టేసి కొట్టండి. అక్కడ పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. ఇది మనం ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కొట్టేసి సైన్ ఇన్ అని నొక్కండి. సైన్ ఇన్ నొక్కగానే ఆటోమేటిక్గా మనకి పోర్టల్ అనేది ఓపెన్ అయిపోద్ది. మీకు వీడియోలో చూపిస్తున్నాను క్లారిటీగా. ఫ్రెండ్స్, చాలా మంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనం చేసుకునేదానికి. కానీ చాలా మంది దగ్గర మొబైల్స్ ఉంటాయి కానీ వాళ్ళకి తెలియక ఇబ్బంది పడతారు. సైన్ ఇన్ కొట్టంగానే మనకైతే ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఈపీఎఫ్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి ఖచ్చితంగా ఓటీపీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపించింది. అక్కడ మన ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రొఫైల్లోకి నొక్కగానే మన ప్రొఫైల్ మొత్తం అయితే అక్కడ చూపిస్తుంది. మనం ఏ నెంబర్తో లాగిన్ అయ్యి ఉన్నాము, మన పిఎఫ్కి ఏ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనం పెన్సిల్ సింబల్ అయితే పక్కన ఒకటి ఉంటుంది. చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఆ పెన్సిల్ సింబల్ నొక్కగానే కింద మనకి రెండు ఆప్షన్లు అయితే వస్తాయి, ఆధార్, ఈమెయిల్ అని చెప్పేసి. త్రూ ఆధార్ ద్వారా మనం చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. మనం న్యూగా ఏ నెంబర్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ నెంబర్ అనేది అక్కడ టైప్ చేస్తే సరిపోద్ది. ఆ నెంబర్కి ఖచ్చితంగా ఓటీపీ అనేది వెళ్ళొద్ది అనమాట. మీరు ఎంటర్ చేసింది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈమెయిల్ కూడా మనం సేమ్ ఇలాగే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓటీపీ కొట్టంగానే మనకి ఓటీపీ అయితే వెళ్ళుద్ది. ఆ ఓటీపీని కనుక మీరు ఎంటర్ చేశారు అంటే ఆటోమేటిక్గా మనకి ఒక 2 ఓటీపీలు అయితే వెళ్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఓటీపీ పైన వచ్చింది, మీకు మెసేజ్లో ఉంటుంది అనమాట పాస్వర్డ్ అని చెప్పేసి. ఆ పాస్వర్డ్ మాత్రమే మీరు ఇక్కడ నొక్కితే సరిపోతుంది. ఇక్కడ చాలా సింపుల్గా అయితే మనం అయితే చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసేసామంటే మన మొబైల్ నెంబర్ అనేది చాలా సింపుల్గా చేంజ్ అయిపోద్ది అనమాట. వీడియోని ఒకసారి క్లారిటీగా చూడండి. మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనం పెట్టుకున్న పిన్ నెంబర్ కానీ ఇక్కడ కొన్ని ఓటీపీస్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ ఓటీపీస్ని ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.